Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని. ఇది మీకు ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అండ్ ఇది ప్రిపేర్ చేసిన వారు దినేష్ సార్ అని మన ఒక ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ తీసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నేను కొన్ని ఇంపార్టెంట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఎవరితో పెట్టుకుంది? ఆస్ట్రేలియన్ కంపెనీతో పెట్టుకుంది. ఫర్ ఎందుకు అని అంటే ఐరన్ ఓర్ మైనింగ్ కోసం. ఫస్ట్ రిమెంబర్ దిస్. సో మరి ఇక్కడ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఎవరితోటి? ఆస్ట్రేలియన్ యొక్క సంస్థతోటి. ఏ సంస్థ అది అంటే ఐరన్ ఓర్ సంస్థ. ఇక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్. మరి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలనుకున్నారు? కర్నూలు అండ్ కడప డిస్టిక్ లో. ఓకేనా? సో ఎవరితో? ఫస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళతో, ఆస్ట్రేలియా ఐరన్ ఓర్ మైనింగ్ తో ఎక్కడ పెట్టాలనుకున్నారు? కర్నూలు కడప డిస్టిక్. మరి ఈ MOU ప్రకారము ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మరి ఎవరెవరికి మధ్య జరిగిందన్నది ఇంపార్టెంట్. ఎవరెవరికంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ NSL మైనింగ్ రిసోర్సెస్ ఇండియాస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దీని యొక్క సబ్సిడరీ ఎవరు అనంటే సబ్సిడరీ ఆఫ్ ఆస్ట్రేలియన్ NSL. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అడుగుతారు క్వశ్చన్ ఎవరెవరికి మధ్య జరిగింది అని. తర్వాత నెక్స్ట్ యాజ్ పర్ దిస్ MOU ప్రకారము ఆస్ట్రేలియన్ సంస్థ ఏం చేస్తుందంటే హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద రిక్వైర్డ్ మినరల్స్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్టెడ్ ఓర్. అంటే ఇక్కడ మనకి ఓర్ ఉంటుంది కదా, సో ఓర్ నుంచి మనకి మినరల్స్ ని సపరేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది? అన్యూజబుల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ GMR ఇన్ఫ్రా అండ్ GIIC మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కాకినాడ SEZ. సో SEZ అంటే ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకేనా? సో మరి GIIC అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అయితే అందరికీ తెలిసిందే. సో GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి దేంతో సైన్ చేసింది? సైన్డ్ MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఎవరితోటి అని అంటే ఇక్కడ GIIC. ఓకే, గల్ఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్నిసార్లు ఎగ్జామ్ లో ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. ఎందుకు ఇది మరి అని అంటే డెవలపింగ్ ద కాకినాడ. ఏం డెవలప్ చేయడానికి? కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకేనా? కాకినాడ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ ని డెవలప్ చేయడానికి. ఎక్కడ అది? ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, ఇన్ బిహాఫ్ ఆఫ్ వాట్? ఇన్ బిహాఫ్ ఆఫ్ GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరికి మధ్య జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకొక MOU ఉంది. దేనితోటి అంటే విత్ IISL. సో ఇక్కడ మీకు IISL అంటే ఫుల్ ఫామ్ నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. IISL కంపెనీ ఇది ఏం చేస్తుంది అని అంటే రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రీట్ లైట్స్. ఇప్పుడు మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, సో మన స్ట్రీట్ లైట్స్ ని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ 13 మున్సిపాలిటీస్ లో మరి ఏది రీప్లేస్ చేస్తుంది వేటితోటి అని అంటే విత్ ద LED లైట్స్ ని పెడుతుంది అన్నట్టుగా. ఓకేనా? సో మరి MOU ప్రకారము ఇది ఎవరు సైన్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో MOU వాస్ సైన్డ్ బై ద మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంకొకరు ఎవరండి? అర్బన్ డెవలప్మెంట్. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా హ్యాస్ ఏ ఫైనాన్షింగ్ అగ్రిమెంట్. ఇండియాకి ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ఉంది ఎవరితోటి? విత్ వరల్డ్ బ్యాంక్. ఓకేనా? ఎందుకు? టు రైజ్ US $250 million ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఎవరికి ఇస్తుంది? $250 million ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా? APDRP. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారము చూడండి, అగ్రిమెంట్ ఎవరు చేశారు? అగ్రిమెంట్ సైన్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద వరల్డ్ బ్యాంక్. ఎక్కడ చేస్తున్నారు? న్యూఢిల్లీలో చేసుకున్నారు. ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే కృష్ణాపట్నం పోర్ట్. సో కృష్ణాపట్నం పోర్ట్ ఎక్కడ? మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో దీనికి ఏం వచ్చింది అవార్డు అనేది చూసుకోండి. అవార్డెడ్ ద గోల్డెన్ పికాక్ ఎన్వైర్న్మెంట్. ఓకేనా? గోల్డెన్ పికాక్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీని యొక్క అచీవ్మెంట్స్ మన ఇనిషియేటివ్ తీసుకుంటే ఏ విధంగా ఉంది అండ్ ద అవార్డ్ అనేది ఎవరు ప్రజెంట్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రజెంట్ చేశారు? 17th వరల్డ్ కాంగ్రెస్ లో మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే నేను కొన్ని చెప్పాను, రిమైనింగ్ ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో నేను డైలీ కొన్ని మీకు చెప్తాను. అండ్ ఈ కంప్లీట్ PDF కావాలనుకున్న వాళ్ళు ఇది మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒక 2 days లో మేము మీకు ప్రైస్ కానీ అన్ని కానీ చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.